Good evening, everyone. Welcome to Saram Sampatra Education. Myself Venkat, I am the faculty here. Welcome to our brand new series called Disha, a free daily mains answer rating series for TGPSC Group 1 students. So every day మనం వన్ మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ సెషన్ చేయబోతున్నాం యూట్యూబ్లో. సో క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో 8 AM అప్లోడ్ చేయబడుతుంది. అండ్ అదే క్వశ్చన్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ PDF మన యూట్యూబ్ ఛానల్లో 7 PM అప్లోడ్ చేస్తాం. సో అందరూ ఖచ్చితంగా ఈ సెషన్స్ని యూటిలైజ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి ఈ సిరీస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఈరోజు క్వశ్చన్ చూద్దాం పదండి. వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అండ్ వై ఈజ్ ఇట్ క్యాలిక్యులేటెడ్? ఎక్స్ప్లెయిన్ ద 3 మెయిన్ మెథడ్స్ ఆఫ్ కంప్యూటింగ్ నేషనల్ ఇన్కమ్. సో ఈ నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ మనకి ఇండియన్ ఎకానమీలో ఉంటుంది. ఓకేనా? సో ఇండియన్ ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసరికి నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. సో ఈ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. లైక్ జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, వాట్ ఈజ్ మార్కెట్ ప్రైస్, వాట్ ఈజ్ ఫ్యాక్టర్ కాస్ట్, వాట్ ఈజ్ బేసిక్ ప్రైస్, వాట్ ఈజ్ రియల్ జీడిపి, వాట్ ఈజ్ నామినల్ జీడిపి, వాట్ ఈజ్ జీడిపి డిఫ్లేటర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, అసలు నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎటువంటి మెథడ్స్ని మనం యూజ్ చేస్తాం. మనం 3 ఇంపార్టెంట్ మెథడ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ 3 ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటి, అసలు ఎందుకు మనం నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం, అసలు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇవి మనం ఈరోజు క్వశ్చన్లో అడ్రస్ చేయాల్సిన పార్ట్స్ అనమాట. ఓకేనా? సో క్వశ్చన్ చూడగానే మన యొక్క జాబ్ ఏంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ అండ్ క్వశ్చన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేయాలి అండ్ ఆ పార్ట్స్ మొత్తాన్ని మనం అడ్రస్ చేయాలి. ఓకేనా? యూపీఏ పర్ఫెక్ట్. సో క్వశ్చన్లో వాడిచ్చిన పార్ట్స్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం పదండి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ వన్, దీన్ని ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేస్తాం. థర్డ్ పార్ట్ వచ్చేసరికి వాట్ ఆర్ ద 3 మెయిన్ మెథడ్స్. ఓకేనా? సో ఖచ్చితంగా మనకు ఆన్సర్లో ఈ 3 పాయింట్స్ కవర్ చేసామా లేదా అనేది చూడాలి. దట్స్ ఇట్. సో అప్రోచ్ చూడండి. సో వాడు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో అడిగాడు కాబట్టి ఇంట్రొడక్షన్లో మనం నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో డిఫైన్ చేయాలి. పర్ఫెక్ట్. నెక్స్ట్ బాడీ పార్ట్లో మనం ఏం చేయాలి అంటే సో అసలు ఎందుకు నేషనల్ ఇన్కమ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి, వాట్ ఈజ్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఇది కూడా మనం రాయాలి. అండ్ వాట్ ఆర్ దోస్ 3 మెయిన్ మెథడ్స్, అవి కూడా రాయాలన్నమాట. ఓకేనా? సో ఇది ఫినిష్ చేస్తే చక్కగా బాడీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం కంక్లూజన్కి వచ్చేయచ్చు. Explain the various advantages of calculating national income in policy formulation, effective decision making, and for making international economic comparisons, etc. అసలు ఈ నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో కంక్లూజన్లో ఒక సమ్మరీ లాగా ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. ఆన్సర్ అనాలిసిస్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో ఎవరికైనా సరే ఎస్ఏని డీల్ చేయడం కష్టంగా ఉంటే మన ఇన్స్టిట్యూట్లో ఎస్ఏ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం. సో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ హైలైట్స్ వచ్చేసరికి సో ఎస్ఏలో రిపీటెడ్గా వస్తున్న థీమ్స్ని ఐడెంటిఫై చేసి అరౌండ్ 25+ థీమ్స్ని మనం కాంప్రహెన్సివ్గా కవరేజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో సారం సార్ మీకు క్లాసెస్ని తీసుకుంటారు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే సార్ మీతో కాంటాక్ట్ ఉండి మీ డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ బ్రెయిన్ స్ట్రామింగ్ టెక్నిక్స్ కూడా దీంట్లో మనం డీల్ చేస్తాం. దీంతో పాటు మీకు కావాల్సిన ఎడిషనల్ డేటా మొత్తం ప్రొవైడ్ చేస్తాం ఇన్ PDF ఫార్మాట్. ఓకేనా? సో డేటా లైక్ అనెక్డోట్స్ అంటే ఏంటి, సో ఎటువంటి అనెక్డోట్స్ ఏ ఎస్ఏలో మనం యూజ్ చేయాలి, సో కొన్ని కొటేషన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అండ్ డేటా, ఫ్యాక్ట్స్ అండ్ ఫోల్డర్ పాయింట్స్, ప్రతి థీమ్కి ఈ డేటా మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాం ఇన్ PDF ఫార్మాట్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియో యాజ్ వెల్. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. సో ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో కానీ మీరు జాయిన్ అయితే ఎస్ఏలో మంచి మార్క్స్ మీరు ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. వీలైనంత తొందరగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్, లెట్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. సో ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ చూద్దాం. సో ఇంట్రొడక్షన్ ఎప్పుడైనా సరే బాడీ పార్ట్ని ఓపెన్ చేసే విధంగా ఉండాలి. సో చూద్దాం పదండి. నేషనల్ ఇన్కమ్ రిప్రజెంట్స్ ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఎ కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ ఫినాన్షియల్ ఇయర్. సో వాడేమన్నాడు ఇంట్రొడక్షన్లో నేషనల్ ఇన్కమ్ని డిఫైన్ చేయమని చెప్పి అడిగాడు. సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఒక ఫినాన్షియల్ ఇయర్లో
ప్రొడ్యూస్ అయిన అన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ మార్కెట్ వాల్యూని మనం ఏమంటాము, నేషనల్ ఇన్కమ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే 1 ఫినాన్షియల్ ఇయర్. సో నేషనల్ ఇన్కమ్ని మనం ఒక టైం ఫ్రేమ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక స్పెసిఫైడ్ టైం ఫ్రేమ్లో ఎంతైతే వాల్యూ ఉందో దాన్ని మనం నేషనల్ ఇన్కమ్ అంటాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసేవి ఫైనల్ గూడ్స్ మాత్రమే, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే. ఇక్కడ మనం ఇంటర్మీడియట్ గూడ్స్ని యాడ్ చేయము. ఓకేనా. ఇక్కడ మనం ఇంటర్మీడియట్ గూడ్స్ని యాడ్ చేయము. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని కానీ యాడ్ చేస్తే అక్కడ డబుల్ కౌంటింగ్ అవుతుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా సరే నేషనల్ ఇన్కమ్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు అక్కడ వాడు ఈ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్లో వచ్చే ఛాలెంజెస్ కానీ డ్రాబ్యాక్స్ కానీ ఏంటి అంటే ఈ పాయింట్ని మీరు మెన్షన్ చేయవచ్చు. ఓకేనా. సో దేర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ డబుల్ కౌంటింగ్. సో దీన్ని మనం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి మీరు రాయాలి. ఓకే, రైట్. సో ద కాంపిటీషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ హోల్డ్స్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ as it serves as a vital indicator of the economic health for that particular year. సో అసలు దీన్ని మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సో ఇది మనకు ఒక ఇండికేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకుని మనం మన యొక్క ఎకనామిక్ హెల్త్ ఎలా ఉంది ఆ పర్టికులర్ ఇయర్లో అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో మన యొక్క నేషనల్ ఇన్కమ్ అనేది గ్రో అయిందా లేదా, ఎకనామిక్ గ్రోత్ అనేది జరిగిందా లేదా, జరిగితే ఎంత పర్సంటేజ్ జరిగింది, ఒకవేళ ఫాల్ అయితే ఎంత పర్సంటేజ్ తగ్గింది, వాట్ ఆర్ ద రీజన్స్, ఇవన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట బై క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్. సో ఈ నేషనల్ ఇన్కమ్ డేటాని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, ద ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ అసెస్డ్, గైడింగ్ గవర్నమెంటల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఎయిమ్డ్ అట్ మ్యాక్సిమైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పాపులేస్. సో ఈ డేటాని బేస్ చేసుకుని మనం మన యొక్క పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, సో గవర్నమెంట్ పాలసీస్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది. ఓకేనా. సో ఒకవేళ గవర్నమెంట్ పాలసీస్ సరిగ్గా వర్క్ చేయకపోతే వాటిని మనం ఏం చేస్తాము, రిఫార్మ్స్ చేస్తాం, న్యూ పాలసీస్ని తీసుకురావడానికి ట్రై చేస్తాం, లేకపోతే మాడిఫికేషన్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా. సో ఓవరాల్గా మన యొక్క పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం మనం వర్క్ చేస్తూ ఉండాలి. ఇన్ ఇండియా నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద నేషనల్ ఇన్కమ్. సో ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు నేషనల్ ఇన్కమ్ని, ఎన్ఎస్ఓ వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇంట్రొడక్షన్లో మనం అడ్రస్ చేసిన పార్ట్స్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి కంప్లీట్ చేస్తాం, ఎందుకు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇది కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం మెథడ్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా. సో నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్లో మనం ఎటువంటి మెథడ్స్ని యూజ్ చేస్తాము. సో దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ మెథడ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్కమ్ మెథడ్. ద ఇన్కమ్ మెథడ్ అగ్రిగేట్స్ ద నెట్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ఆల్ సిటిజన్స్ within a country during a financial year. It encompasses net income accruing from factors of production such as net rents, wages, interest and profits, while excluding income received in the form of transfer payments. Most important. మనం ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని నేషనల్ ఇన్కమ్లో ఇంక్లూడ్ చేయం. మరి మీకు డౌట్ రావాలి, ఎందుకు ఇంక్లూడ్ చేయం సార్, ఈజ్ దర్ ఎనీ రీజన్? సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, సో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటి, మనం ఎటువంటి వర్క్ చేయకుండా మనకి ఫ్రీగా వచ్చే అమౌంట్ అనమాట. లైక్ గిఫ్ట్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అబ్రాడ్ నుంచి మీకు ఏదైనా గిఫ్ట్ సెండ్ చేశారనుకోండి, అక్కడ మీరు ఏదైనా ఒక వర్క్ చేశారా, అక్కడ మీరు ఏదైనా ఒక గూడ్ని కానీ సర్వీస్ని కానీ ప్రొడ్యూస్ చేశారా, లేదు కదా. సో ఎటువంటి కాంట్రిబ్యూషన్ అనేది లేదు. సో రెమిటెన్సెస్, అక్కడ కూడా మీరు ఎటువంటి గూడ్ని కానీ సర్వీస్ని కానీ ప్రొడ్యూస్ చేయరు. లేకపోతే ఈ పెన్షన్స్ కానీ అదర్ వెల్ఫేర్ ఇన్కమ్, ఇవన్నీ మీకు ఎటువంటి వర్క్ని ఇన్ రిటర్న్ ప్రొవైడ్ చేయకుండానే మీకు వచ్చే అమౌంట్ అనమాట. ఓకేనా. సో ఏదైనా ఒక ఇన్కమ్ని మనం నేషనల్ ఇన్కమ్లోకి యాడ్ చేయాలి అంటే అక్కడ ఖచ్చితంగా మీరు ఏదో ఒక కాంట్రిబ్యూషన్ చేసి ఉండాలి. ఏదైనా ఒక గూడ్ని కానీ ఒక సర్వీస్ని కానీ ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా. ఏదైనా ఒక ఫైనల్ గూడ్ని కానీ ఒక ఫైనల్ సర్వీస్ని కానీ మీరు ప్రొడ్యూస్ చేసి ఉండాలి. అవేమి జరగకుండా ఇలా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కానీ వస్తే వాటిని మనం నేషనల్ ఇన్కమ్లోకి యాడ్ చేయము. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటి, మనం ఎటువంటి వర్క్ చేయకుండా మనకి అమౌంట్ వస్తుందన్నమాట. లైక్ గవర్నమెంట్ మనకి పెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తుంది, దివ్యాంగ్స్కి కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. మరి వీళ్ళు ఏమన్నా గవర్నమెంట్కి వర్క్ చేస్తున్నారా, లేదు కదా. మరి వీళ్ళు ఏమన్నా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారా, లేదు కదా. సో అందుకని దీన్ని మనం నేషనల్ ఇన్కమ్లోకి యాడ్ చేయము. ఓకేనా, రైట్. సో ఇన్కమ్ మెథడ్లో ఒక డయాగ్రామ్ వేసి మనం మాట్లాడుకుందాం ఇన్కమ్ మెథడ్ గురించి.
చాలా బాగుంటుంది. సో ఇన్కమ్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది, సో ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే థింగ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఒక సైడ్ మనకి ఎవరు ఉంటారంటే హౌస్ హోల్డ్స్, కామన్ హౌస్ హోల్డ్స్. ఇంకో సైడ్ ఎవరు ఉంటారంటే ఫర్మ్స్, ఓనర్స్, రైట్. సో హౌస్ హోల్డ్స్ ఏం చేస్తారంటే దే విల్ ప్రొవైడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఏంటిదమ్మా? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సార్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్లూడ్స్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకేనా? రైట్. సో హౌస్ హోల్డ్స్ ఏం చేస్తారంటే ఈ ఫర్మ్స్కి ల్యాండ్ని ప్రొవైడ్ చేస్తారు, లేబర్ని ప్రొవైడ్ చేస్తారు, క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళల్లో కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారి ఫర్మ్స్ని పెట్టడం జరుగుతుంది. మరి ఇన్ రిటర్న్ ఈ ఫర్మ్స్ హౌస్ హోల్డ్స్కి ఏదో ఒకటి పే చేయాలి కదా. సో ల్యాండ్ తీసుకున్నందుకు ఆ ల్యాండ్ మీద రెంట్ని పే చేయాలి. లేబర్ లాగా వర్క్ చేయించుకున్నందుకు వీళ్ళకి వేజెస్ కానీ శాలరీస్ కానీ ఇవ్వాలి. క్యాపిటల్ తీసుకున్నందుకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ని పే చేయాలి. మరి వీళ్ళే ఎంటర్‌ప్రెన్యూర్స్గా వర్క్ చేస్తారు కాబట్టి మరి కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్స్ని కూడా షేర్ చేసుకుంటారు. ఓకేనా? సో వీటిని మనం ఏమంటాము అంటే ఫ్యాక్టర్ ఇన్కమ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? దీన్ని మనం ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటాం. సో ఇలా మన ఇండియాలో ఉన్న హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్యాక్టర్ ఇన్కమ్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే నేషనల్ ఇన్కమ్ అకార్డింగ్ టు ఇన్కమ్ మెథడ్. ఓకేనా? సో క్లారిటీ వచ్చిందా? హౌస్ హోల్డ్స్ ఫార్మ్స్కి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని ప్రొవైడ్ చేస్తారు, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అండ్ ఇన్ రిటర్న్ ఈ ఫార్మ్స్ ఏం చేస్తాయి అంటే ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఈ ఫ్యాక్టర్ ఇన్కమ్ని ప్రొవైడ్ చేస్తారు. సో ల్యాండ్కి రెంట్, లేబర్కి వేజెస్ ఆర్ సర్వీసెస్, క్యాపిటల్కి ఇంట్రెస్ట్, ఎంటర్‌ప్రెన్యూర్స్కి ప్రాఫిట్స్. సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే నేషనల్ ఇన్కమ్ అకార్డింగ్ టు ఇన్కమ్ మెథడ్. ఓకేనా? ఇది ఫస్ట్ మెథడ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ చూడండి, అవుట్పుట్ మెథడ్. సో చూద్దాం పదండి. ద అవుట్పుట్ మెథడ్ అసెసెస్ నేషనల్ ఇన్కమ్ బై ఎయిదర్ కన్సిడరింగ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ అన్ ఎకానమీ డ్యూరింగ్ అన్ అకౌంటింగ్ ఇయర్ ఆర్ ఎస్టిమేటింగ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ప్రొడ్యూసింగ్ యూనిట్ టు ద టోటల్ ప్రొడక్షన్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ. సో ఈ అవుట్పుట్ మెథడ్లో మనకి బేసికల్గా 2 అప్రోచెస్ ఉంటాయి. ఫస్ట్ అప్రోచ్ వచ్చేసరికి ఫైనల్ గూడ్స్ మెథడ్ అనమాట. అంటే ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, ఒక ఫినాన్షియల్ ఇయర్లో మన యొక్క ఎకానమీలో ప్రొడ్యూస్ అయిన అన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూని మనం నేషనల్ ఇన్కమ్ అకార్డింగ్ టు అవుట్పుట్ మెథడ్ అని చెప్పి కూడా పిలవచ్చు. ఇది ఫస్ట్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్ ఏంటంటే వాల్యూ ఎడిషన్ మెథడ్ అనమాట. ఓకేనా? వాల్యూ ఎడిషన్ మెథడ్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం దీన్ని కూడా అర్థం చేసుకుందాం పదండి. అంటే ఏం లేదమ్మా, ఒక గూడ్ని తయారు చేసే ప్రాసెస్లో అన్ని లెవెల్స్లో ఎంతెంత వాల్యూ ఎడిషన్ జరుగుతూ వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ ఉన్నాడు. ఫార్మర్ ఏం చేశాడు? 10 kgs వీటిని ప్రొడ్యూస్ చేశాడు. ఫార్మర్ ఏం చేశాడు? 10 kgs వీటిని ప్రొడ్యూస్ చేశాడు. ఈ 10 kgsలో 5 kgs తనకు ఓన్ కన్జంప్షన్ కోసం ఉంచుకొని ఇంకొక 5 kgs ఏం చేశాడు అంటే ఒక బేకర్కి అమ్మేశాడు అనమాట. ఓకేనా? ఒక బేకర్కి అమ్మేశాడు, ఒక బేకరీ పర్సన్కి. రైట్. సో ఇప్పుడు ఈ బేకర్ ఏం చేశాడంటే రైతు దగ్గర నుంచి ఈ 5 kgs వీటిని 50 రూపీస్కి కొన్నాడు అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఎంత? 1 kgకి 10 రూపీస్ పెట్టినట్టు. పర్ఫెక్ట్. ఈ బేకర్ ఏం చేశాడు? ఈ 5 kgs వెయిట్ ఉన్న వీటిని యూజ్ చేసుకొని ఒక కేక్ని తయారు చేశాడు, 1 కేక్. ఓకే. ఇప్పుడు ఈ కేక్ని మనోడు ఏం చేశాడంటే మార్కెట్లోకి అమ్మేశాడు. ఎంతకు అమ్మాడు? 100 రూపీస్కి అమ్మాడు అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనోడు ఎంత వాల్యూ ఎడిషన్ చేసినట్టు? 50 రూపీస్ వాల్యూ ఎడిషన్ చేసినట్టు అనమాట. ఎందుకంటే ఇతను యూజ్ చేసిన వీట్ ఏదైతే ఉందో దాన్ని 50 రూపీస్ పెట్టి కొన్నాడు. అదే వీటిని యూజ్ చేసి అతను తయారు చేసిన కేక్ ఏదైతే ఉందో దాన్ని 100 రూపీస్కి అమ్మాడు. సో ఇక్కడ డిఫరెన్స్ వాల్యూ అంతా 50 రూపీస్. సో ఈ 50 రూపీస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ వాల్యూ ఎడిషన్ డన్ బై బేకర్. ఓకేనా? ఇలా ఒక్కొక్క గూడ్ని తయారు చేసే ప్రాసెస్లో ఒక్కొక్క లెవెల్లో ఎంత వాల్యూ ఎడిషన్ జరుగుతూ వెళ్తుంది. ఇది సెకండ్ అప్రోచ్ అనమాట అండర్ అవుట్పుట్ మెథడ్. ఓకేనా? సో వాల్యూ ఎడిషన్ మెథడ్లో 2 అప్రోచెస్ ఉంటాయి. ఫైనల్ గూడ్స్ మెథడ్ ఉంటుంది, వాల్యూ ఎడిషన్ మెథడ్ ఉంటుంది. సో ఇట్ మెజర్స్ నేషనల్ ఇన్కమ్ బై ఎస్టిమేటింగ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ప్రొడ్యూసింగ్ యూనిట్ టు ద టోటల్ ప్రొడక్షన్
విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ డ్యూరింగ్ అన్ అకౌంటింగ్ ఇయర్. ఒక ఫినాన్షియల్ ఇయర్లో మనకు ఎకానమీలో సో ఇలా ఒక్కొక్క లెవెల్లో ఎంతెంత వాల్యూ ఎడిషన్ జరుగుతుంది. సో ఆ టోటల్ వాల్యూ ఎడిషన్ మనం యాడ్ చేస్తే వచ్చేదే అవుట్పుట్ మెథడ్ అకార్డింగ్ టు వాల్యూ ఎడిషన్. ఓకే, రైట్. నెక్స్ట్ మెథడ్ చూడండి, ఎక్స్పెండిచర్ మెథడ్. ఓకేనా, ఎక్స్పెండిచర్ మెథడ్ అనొచ్చు, లేకపోతే కన్జంప్షన్ మెథడ్ అని చెప్పి కూడా దీన్ని పిలవచ్చు. ద ఎక్స్పెండిచర్ మెథడ్ కన్సాలిడేట్స్ ద టోటల్ ఎక్స్పెండిచర్ మేడ్ బై ఏ సొసైటీ విత్ ఇన్ ఏ ఫినాన్షియల్ ఇయర్, incorporating personal consumption expenditure, net domestic investment, government expenditure on goods and services, and net foreign investment. This method operates under the assumption that national income equals national expenditure. సో దీంట్లో మనకు కనిపించే జనరల్ ఫార్ములా ఏంటంటే C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M. సో ఇక్కడ C అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ కన్జంప్షన్ బై కామన్ హౌస్ హోల్డ్స్. మనలాంటి కామన్ హౌస్ హోల్డ్స్ పెట్టే కన్జంప్షను, ఆ ఖర్చు ఏదైతే ఉందో అది సిలో యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఐ ఏదైతే ఉందో ఇట్ స్టాండ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ బై ప్రైవేట్ పీపుల్. అండ్ ఇక్కడ జీ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ అనమాట. అండ్ ఇక్కడ ఎక్స్ ఏదైతే ఉందో ఇట్ స్టాండ్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్. అండ్ ఎం ఏదైతే ఉందో ఇట్ స్టాండ్స్ ఫర్ ఇంపోర్ట్స్. ఓకేనా, సో టోటల్గా ఈ ఎక్స్పోర్ట్స్లో నుంచి ఇంపోర్ట్స్ని తీసేస్తే we will get net exports. ఓకేనా, ఇది ఎక్స్పెండిచర్ మెథడ్ అనమాట. సో కామన్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కన్జంప్షన్ని యాడ్ చేస్తాం, అండ్ ఇన్వెస్ట్మెంట్ని యాడ్ చేస్తాం, అండ్ గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ కూడా యాడ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్లో నుంచి ఇంపోర్ట్స్ని తీసేస్తే నెట్ ఎక్స్పోర్ట్స్ వస్తుంది, ఇది కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్స్పెండిచర్ మెథడ్ అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఒక చిన్న డయాగ్రామ్ చూద్దాం. దీన్నే సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి కూడా పిలుస్తారు. సో ఈ డయాగ్రామ్ చూస్తే చక్కగా ఈ 3 మెథడ్స్ మీద ఒక ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఒక సైడ్ యాజ్ యూజువల్ హౌస్ హోల్డ్స్ ఉంటారు, ఆపోజిట్ సైడ్ ఫార్మ్స్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ ప్రొవైడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లోకి ఏమేమి వస్తాయి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆంటర్ప్రెన్యూర్షిప్. ఓకేనా, రైట్, పర్ఫెక్ట్. నెక్స్ట్ మరి వీళ్ళు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, మరి వీళ్ళకి ఫార్మ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే పేమెంట్ చేస్తూ ఉంటారు. సో దీన్నే మనం ఫ్యాక్టర్స్ ఇన్కమ్ అని చెప్పి కూడా పిలుస్తాం, ఫ్యాక్టర్ ఇన్కమ్. మరి ఫ్యాక్టర్ ఇన్కమ్లోకి ఏమేమి వస్తాయి, ల్యాండ్కి అయితే రెంట్, లేబర్కి అయితే వేజెస్ ఆర్ శాలరీ, క్యాపిటల్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్, అండ్ ఆంటర్ప్రెన్యూర్స్కి వచ్చేసరికి ప్రాఫిట్. ఓకేనా, సో దిస్ ఈజ్ స్టెప్ నెంబర్ 1, ఫ్యాక్టర్ ఇన్కమ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మరి ఈ ఫార్మ్స్ ఏం చేస్తాయి, హౌస్ హోల్డ్స్ని యూజ్ చేసుకొని గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తారు, అంతే కదా. మరి ల్యాండ్ తీసుకొని లేబర్గా రిక్రూట్మెంట్ చేసుకొని క్యాపిటల్ని తెచ్చుకొని ఆంటర్ప్రెన్యూర్స్ లాగా మారి ఇవన్నీ చేసి వాళ్ళు ఖాళీగా ఉంటారంటే లేదు, వాళ్ళు ఏం చేస్తారంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి, హౌస్ హోల్డ్స్ కోసం. ఓకేనా, సో ఫార్మ్స్ విల్ ప్రొవైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది స్టెప్ నెంబర్ 2. మరి ఇప్పుడు హౌస్ హోల్డ్స్ ఏం చేస్తారు, ఈ ఫ్యాక్టర్ పేమెంట్స్ ద్వారా, అంటే ఈ ఫ్యాక్టర్ ఇన్కమ్ ద్వారా రెంట్ని సంపాదించారు, వేజెస్ని సంపాదించారు, శాలరీస్ని సంపాదించారు, ఇంట్రెస్ట్ని సంపాదించారు, ప్రాఫిట్స్ని కూడా సంపాదించారు. మరి వీళ్ళు ఆ డబ్బులు చేతిలో పెట్టుకొని ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఫార్మ్స్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని బై చేస్తారనమాట, అంటే కన్జంప్షన్ చేస్తారు. ఏంటిదమ్మా, థర్డ్ స్టెప్ వచ్చేసరికి కన్జంప్షన్, లేకపోతే ఎక్స్పెండిచర్ ఆర్ స్పెండింగ్ ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ ఈ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దీన్ని మనం టోటల్గా యాడ్ చేస్తే మనకు వచ్చేదే నేషనల్ ఇన్కమ్ అకార్డింగ్ టు ఇన్కమ్ మెథడ్. అండ్ ఈ సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ 1 ఫినాన్షియల్ ఇయర్, లేకపోతే మనమే దీన్ని వాల్యూ ఎడిషన్ మెథడ్ అని కూడా అనుకోవచ్చు. 2 అప్రోచెస్ ఉంటాయి. సో దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే అవుట్పుట్ మెథడ్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో 2 మెథడ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో, సో ఎక్స్పెండిచర్ ఆర్ కన్జంప్షన్ ఆర్ స్పెండింగ్ బై హౌస్ హోల్డ్స్, దీన్ని మనం ఎక్స్పెండిచర్ మెథడ్ అని చెప్పి కూడా పిలవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ డయాగ్రామ్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఓకేనా, సో ఒక స్మాల్ డయాగ్రామ్తో 3 మెథడ్స్ని మనం కంప్లీట్ చేసాం. పర్ఫెక్ట్. సో లెట్స్ లుక్ ఎట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో ఈ నేషనల్ ఇన్కమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీన్ని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఒక ఎకానమిక్ పాలసీని తయారు చేయడానికి ఇది మనల్ని గైడ్ చేస్తుంది.
సో నేషనల్ ఇన్కమ్ స్టాటిస్టిక్స్ ఆఫర్ ఇన్సైట్స్ into the economy's status, aiding economists in formulating policies for economic development. ఓకేనా, సో ఈ డేటాని యూజ్ చేసుకొని మనం పాలసీస్ని తయారు చేయొచ్చు సో దట్ వీ కెన్ గెట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనమాట. నెక్స్ట్ వన్, ఇది మనకి ఇన్ఫ్లేషన్ని డీఫ్లేషన్ని అడ్రస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో అగ్రిగేట్ నేషనల్ ఇన్కమ్ డేటా ఫెసిలిటేట్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టైమ్లీ యాంటీ ఇన్ఫ్లేషనరీ ఆర్ డీఫ్లేషనరీ పాలసీస్. సో మనం అక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు. సో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ఓవర్గా పెరుగుతూ వెళ్ళిపోతుంటే ఇన్ఫ్లేషన్ అని చెప్పి అర్థం. మరి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ మార్కెట్ వాల్యూ పడిపోతుంది అంటే డీఫ్లేషన్ అని చెప్పి అర్థం. సో దానికి తగ్గట్టుగా మనం ఏం చేయొచ్చు, మానిటరీ పాలసీ కమిటీని యూజ్ చేసుకొని మన యొక్క మానిటరీ పాలసీలో చేంజెస్ని తీసుకురావచ్చు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఫిజికల్ పాలసీలో కూడా మనం చేంజెస్ని తీసుకురావచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, బడ్జెట్ ఫార్ములేషన్. National income statistics play a crucial role in the government's annual budget preparation, ensuring the avoidance of detrimental policies. ఓకేనా, మనకు ఎకనామిక్ గ్రోత్ బాగానే జరుగుతుంది అంటే దానికి తగ్గట్టుగా మనం బడ్జెట్ని ఫ్రేమ్ చేస్తాం. ఒకవేళ డౌన్లో ఉంది అంటే సో ఏ సెక్టర్స్ డౌన్లో ఉంది సో వాటికి మనం ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానీ, ఓకేనా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కానీ ఇటువంటివి తీసుకురావచ్చు అనమాట. సో బడ్జెట్ని తయారు చేసే ప్రాసెస్లో కూడా మనకి ఈ నేషనల్ ఇన్కమ్ డేటా అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎవాల్యుయేటింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. నేషనల్ ఇన్కమ్ డేటా ఎనేబుల్స్ కంపారిజన్స్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అమాంగ్ కంట్రీస్ అండ్ ఓవర్ ద టైమ్ విత్ ఇన్ ఏ కంట్రీ. ఓకేనా, సో ఇన్కమ్ మెథడ్ మనం చూస్తాం. సో ఎవరెవరికి ఎంత ఇన్కమ్ వస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసి లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని చెప్పి మన కంట్రీలో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే వేరే కంట్రీస్తో కూడా మన యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, అలొకేటింగ్ రిసోర్సెస్ ఫర్ డిఫెన్స్ అండ్ డెవలప్మెంట్. National income estimates inform decisions regarding resource allocation for defense and developmental purposes, guiding budgetary allocations accordingly. ఓకేనా, సో డిఫెన్స్ కోసం డెవలప్మెంట్ కోసం బడ్జెట్లో మనం ఎంతెంత అలొకేట్ చేయొచ్చు, ఈ డెసిషన్స్ తీసుకోవడానికి మనకి నేషనల్ ఇన్కమ్ డేటా అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఫైనల్లీ గెట్ టు ద కంక్లూజన్, ద క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ప్లేస్ ఎ పివటల్ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ అన్ ఎకానమీ. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ క్రూషియల్ టూల్ ఫర్ గవర్నమెంట్స్, ఎకనామిస్ట్ అండ్ వెల్ఫేర్ అండ్ ప్రాస్పరిటీ. సో ఒక పర్టికులర్ ఎకానమీని మనం అర్థం చేసుకోవాలి అన్నా, దాన్ని మనం మేనేజ్ చేయాలి అన్నా సరే నేషనల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. ఇది ఒక టూల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎవరికి? గవర్నమెంట్కి, ఎకనామిస్టులకి అండ్ వెల్ఫేర్ కోసం అండ్ ప్రాస్పరిటీ కోసం. ఓకేనమ్మా, రైట్. సో క్వశ్చన్లో మనం ఏవైతే పార్ట్స్ని డివైడ్ చేసుకున్నామో అన్ని పార్ట్స్ని మనం కవర్ చేయడం జరిగింది. సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఎందుకు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం, సో వాట్ ఆర్ దోస్ 3 మెథడ్స్, ఓకేనా, అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఓకే, రైట్. సో బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్, సో దేర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మనం మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి విజేత. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే దీంట్లో డైలీ టెస్టులు కూడా ఉంటాయి. వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మెయిన్స్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేసినా సరే చాలా మంది సెక్షనల్ టెస్టులు, ఫుల్ లెంత్ టెస్టులు ప్రొవైడ్ చేస్తున్నారు తప్ప డైలీ టెస్టులు చాలా మంది ప్రొవైడ్ చేయట్లేదు. బట్ మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే అరౌండ్ 70+ డైలీ టెస్టులు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, డైలీ టెస్ట్. అండ్ దీంతోపాటు సెక్షనల్ టెస్టులు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఫుల్ లెంత్ టెస్టులు కూడా ఉంటాయి. ఓకేనా, సో డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ ప్రతి టెస్ట్కి ప్రొవైడ్ చేయబడుతుంది. డైలీ టెస్టులకి ప్రొవైడ్ చేస్తాం, సెక్షనల్ టెస్టులకి, ఫుల్ లెంత్ టెస్టులకి, అది కూడా విత్ ఇన్ 72 hours అనమాట. సో మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్తో పాటు ఆ టెస్ట్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాంప్రహెన్సివ్ అప్రోచ్ అండ్ మోడల్ ఆన్సర్స్ ఫర్ ఆల్ టెస్ట్. నథింగ్ బట్ మీకు పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్రతి క్వశ్చన్ తాలూకా పీడిఎఫ్స్, ఎక్స్ప్లెనేషన్ వీడియో అండ్ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్, అది కూడా విత్ ఇన్ 72 hours ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే మీకు పర్సనల్ మెంటర్షిప్, గైడెన్స్ ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళు ఎప్పుడైనా సరే సారం సార్తో మీరు కాంటాక్ట్ చేసి మీకున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకేనా, కేవలం లిమిటెడ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. సో చాలా అంటే చాలా మంచి వాల్యుబుల్ ఆపర్చునిటీ అనమాట. సో రిజల్ట్స్ వచ్చేసాయి. సో ఎవరెవరు క్వాలిఫై అయ్యారు అనేది మీకు తెలుసు. సో ఇంకా ఇంతకు మించి డిలే చేయమాకండి, ఎందుకంటే మెయిన్స్ అనేది జోక్ కాదు. సో ఇది ఒక డిస్క్రిప్టివ్ పేపర్ కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఆర్ట్. సో ఆర్ట్ అనేది వెంటనే రాదు, కొంచెం ప్రాక్టీస్ చేయాలి, కొంచెం టైం కూడా పడుతుంది. సో ఇంకా లేట్ చేస్తే మీరే నష్టపోతారు. సో వీలైనంత తొందరగా మన ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ అనేవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ జస్ట్ మనం నేషనల్ ఇన్కమ్ మీద ఒక క్వశ్చన్ మాత్రమే మనం చూడటం జరిగింది. సో మెయిన్స్ వైజ్ ద రైట్ వే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో నేషనల్ ఇన్కమ్ మీద మల్టిపుల్ క్వశ్చన్స్, అరౌండ్ 7 క్వశ్చన్స్ నేను డీల్ చేశాను.
ఓకేనా? సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ ప్రోగ్రాంలో అరౌండ్ 700+ క్వశ్చన్స్ని మేము డీల్ చేయడం జరిగింది. సో సిలబస్ కూడా అయిపోవచ్చింది. జస్ట్ ఒక 10% ఆఫ్ సిలబస్ మాత్రమే పెండింగ్ ఉంది. కావాలంటే మన యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో మెయిన్స్ విత్ ద రైట్ వే ప్రోగ్రామ్ని ఓపెన్ చేయండి. సో దాంట్లో ఎన్నెన్ని క్లాసెస్ అప్లోడ్ అయ్యాయి, ఏ సబ్జెక్ట్స్ కవర్ చేయడం జరిగింది, ఒకసారి మీరే చూసి జాయిన్ అవ్వండి. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంటైర్ ఏపీ తెలంగాణలో మనమే ఫస్ట్ అనమాట. తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మెయిన్స్ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన ఇన్స్టిట్యూట్స్లో వీఆర్ ద ఫస్ట్. అండ్ సిలబస్ కంప్లీషన్లో కూడా మనమే ముందుంటాం. ఓకేనా? సో వీలైనంత తొందరగా మెయిన్స్ విత్ ద రైట్ వే ప్రోగ్రాంలో కానీ, లేకపోతే ఎస్ఏ ప్రోగ్రాంలో కానీ, విజేత ప్రోగ్రాంలో కానీ సో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనమ్మా? రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ మరిన్ని నా నుంచి కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో కూడా వస్తూ ఉంటాయి. లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.